హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే జేఎన్టీహెచ్కి సంబంధించి మనకు R22 రెగ్యులేషన్ అని చెప్పేసి రిలీజ్ చేశారు. ఈ R22 రెగ్యులేషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, మిడ్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉన్నాయి, మిడ్ ఎగ్జామ్స్ అంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి బీటెక్ 2 years తర్వాత దీంట్లో డ్యూయల్ డిగ్రీ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఆ డ్యూయల్ డిగ్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషను, ఈ మిడ్ ఎగ్జామ్స్ ఎంతవరకు ఇంపార్టెంట్, ఈ మిడ్ ఎగ్జామ్స్ వల్ల మనకు ఎంతవరకు లాభం ఉంటుంది, ఎంతవరకు నష్టం ఉంటుంది, సో దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది, ఇంతకుముందు సిబిటి అనేది ఉంటుండే, ఆ సిబిటి మరి కొత్తగా వచ్చిన రెగ్యులేషన్లు ఉందా, అదేవిధంగా మిగతా ప్రీవియస్ రెగ్యులేషన్స్లో మనకు క్రెడిట్స్ ఎగ్జెంప్షన్ అంటే సబ్జెక్ట్ ఎగ్జెంప్షన్ అనేది ఉండేది. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది మనం దీంట్లో పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మనకు ఒక డిగ్రీలో జాయిన్ అయ్యే ముందు ఆ యూనివర్సిటీకి మనకు ఉన్న అగ్రిమెంటే ఈ రెగ్యులేషన్స్. ఆ రెగ్యులేషన్ ప్రకారంగా మరి మనం వెళ్తున్నారా లేదా, కాలేజ్ వాళ్ళు వెళ్తున్నారా, ఆటోనామస్ కాలేజ్ వెళ్తుందా, జేఎన్టీ వెళ్తుందా, జేఎన్టీ అయితే డెఫినెట్గా రెగ్యులేషన్స్ ఉంటాయి. అదే రెగ్యులేషన్ ప్రకారంగా మీరు అలాట్ అయినటువంటి కాలేజ్ ఏదైతే ఉందో ఈ అలాట్ అయినటువంటి కాలేజీలో మరి అదే విధంగా రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా అనేది కూడా ఖచ్చితంగా తెలుసుకుందాం. సో దీంట్లో మీకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి ఇంత మంచి వీడియోతో, ఇంత మంచి కంటెంట్తో మీ ముందు దాకా నేను వచ్చినప్పుడు మరి నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక జేఎన్టీహెచ్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇక్కడ అకాడమిక్ క్యాలెండర్స్ అని చెప్పేసింది. అకాడమిక్ క్యాలెండర్స్ కనుక క్లిక్ చేస్తే మనకు అకాడమిక్ క్యాలెండర్స్ కావచ్చు, రెగ్యులేషన్స్ కావచ్చు, వీటికి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి అకాడమిక్ క్యాలెండర్లో బీటెక్, బీ ఫార్మసీ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీ అన్ని రెగ్యులేషన్స్కి సంబంధించినటువంటి అకాడమిక్ క్యాలెండర్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇంకొక 1 weekలో మనకు ఫస్ట్ ఇయర్ బీటెక్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి, మిడ్ ఎగ్జామ్స్. సో దానికంటే ముందు మనం దీనికి సంబంధించిన రెగ్యులేషన్స్ ఒకసారి ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అకాడమిక్స్కి వెళ్తే అకాడమిక్స్లో మనకు అకాడమిక్ రెగ్యులేషన్స్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ ఉంది. సో ఈ అకాడమిక్ రెగ్యులేషన్స్ ఇదివరకే రిలీజ్ చేశారు, బట్ కొన్ని మాడిఫికేషన్స్ మళ్ళీ December 14th రోజు కొన్ని మాడిఫికేషన్స్ అయితే చేశారు. ఒకసారి ఆ మాడిఫికేషన్స్ ఏంటి, దీంట్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మొత్తం మీద అయితే మనకు యూజీకి సంబంధించి జేఎన్టీహెచ్ కింద ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్, ఆటోనామస్ కాలేజెస్ కూడా. సో ఎందుకంటే జేఎన్టీయు ఒక క్యాలెండర్ కానీ ఒక రెగ్యులేషన్స్ కానీ రిలీజ్ చేసినప్పుడు మిగతా ఆటోనామస్ కాలేజెస్ అయినా నెక్స్ట్ ఈ అఫిలియేటెడ్ కాలేజెస్న ఫాలో కావాల్సిందే. ఆటోనామస్ కాలేజ్కి కొంత వెసులుబాటు ఉంటుంది, అంటే కొన్ని మాడిఫికేషన్ చేసుకోవడానికైతే ఆ సిలబస్ విషయంలో కావచ్చు, అకాడమిక్ క్యాలెండర్ విషయంలో కావచ్చు, ఈ రెగ్యులేషన్స్ కానీ కొంతవరకే వాళ్ళు మాడిఫై చేసుకోవచ్చు, మిగతా అంతా కూడా సేమ్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీ ఏంటిది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు స్క్రీన్లో చూడొచ్చు. సో మనకు బీటెక్ ఎలిజిబిలిటీ ఏంటిది, మినిమం మన ఇంటర్మీడియట్ పాస్ కావాలి, లాటరల్ ఇంటర్ వాళ్ళు అయితే డిప్లొమా పాస్ అయిపోయి డైరెక్ట్ సెకండ్ ఇయర్కి వస్తారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీంట్లో టోటల్గా మనకి ఇది ఎన్ని ఇయర్స్ కోర్స్ అంటే బీటెక్ అనేది 4 years కోర్సు. ఇప్పుడు నేను లాటరల్ ఇంటర్ గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ మనకు బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి మాట్లాడుతున్నాను. టోటల్గా అది 4 years కోర్సు, 8 years లోపు అంటే మీరు D10 అయిపోయి ఇప్పుడు మనం ఇంట్లో 2022లో ఉన్నాం. ఈ 2022లో కొన్ని ఆరోగ్యాల సమస్య వల్ల కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర కారణాల వల్ల మనం D10 అయి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఆ విధంగా మనం వెళ్ళిపోవచ్చు. కానీ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ ఎంటైర్ బీటెక్ అనేది మీరు 8 years లోపు, అంటే ఇప్పుడు మనకు ఎంత మామూలుగా రెగ్యులర్గా చేస్తే ఎప్పుడైపోతుంది 22 + 4 అంటే 26లో అయిపోవాలి. సో అలా కాకుండా మీకు 8 years అంటే D10 అయిపోయి మళ్ళీ D10 అయిపోయి ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటే మీరు ఏ అకాడమిక్ ఇయర్లో అయితే మీరు జాయిన్ అవుతున్నారో అక్కడి నుంచి వితిన్ 8 years లోపు మనం కంప్లీట్ చేసుకోవాలి. అంటే 16 semester అంటే ఫస్ట్ ఇయర్లో 2 semester, సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, మళ్ళీ సెకండ్ ఇయర్కి వెళ్ళగానే మళ్ళీ 2-1, 2-2, 3-1, 3-2 ఈ విధంగా టోటల్గా మనకు 4 years అంటే 4 years ఒక్కొక్క ఇయర్లో టోటల్గా మనకు 8 semesters ఉంటాయి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఎంటైర్ 4 years డిగ్రీని మనం 8 years కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి. అంటే 16 సెమిస్టర్స్ లేదంటే 8 years అనమాట. సో అది మనకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం చెక్ చేసుకుంటే టోటల్గా 160 credits అంటే కొన్ని సబ్జెక్టులు పాస్ అయిపోతే 2 credits, 3 credits, 4 credits ఈ విధంగా వస్తాయి. సో ఫస్ట్ ఇయర్లో
ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో కొన్ని క్రెడిట్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్కి వెళ్ళగానే కొన్ని క్రెడిట్స్ ఉంటాయి. ఆ విధంగా మనకు అన్ని క్రెడిట్స్ అన్నీ కౌంట్ చేసుకుంటే ఈ ఎంటైర్ 4 years అయిపోయే నాటికి మీకు 160 క్రెడిట్స్ ఉంటే మీకు బీటెక్ డిగ్రీ అనేది అవార్డ్ చేస్తారు. సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంతో పాటు మనకు సిజిపిఏ అంటే పర్సెంటేజ్. సో పర్సెంటేజ్ మనకు 50% ఎబోవ్, అంటే మామూలుగా మనకైతే 10th క్లాసులో చూసుకుంటే 35%, మిగతా అన్నిట్లలో 40%. ఇక్కడ సిజిపిఏ వచ్చేసి 5%, అంటే 5 GPA ఉంటేనే మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇది ఒకసారి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నించండి. సిజిపిఏ క్యాల్కులేషన్స్ ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది కూడా మనకు దీంట్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సెమిస్టర్ స్కీమ్స్ వచ్చేసి 4 అకాడమిక్స్, 8 సెమిస్టర్స్. టోటల్ ఒక్కొక్క సెమిస్టర్లో 90 days వర్కింగ్ డేస్, 90 వర్కింగ్ డేస్ అనేది ఉంటుంది. 90 వర్కింగ్ డేస్ అంటే ఆల్మోస్ట్ మనకు 6 classes పర్ డే, 6 classes ఉంటాయి. సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈసారి కొత్తగా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అని చెప్పేసి గతంలో ఎప్పుడు కూడా మనకి ఇలాంటి స్కీమ్ లేదు. జేఎన్టీ వచ్చి అయితే కొత్తగా మనకు చాయిస్ బేస్డ్ క్రెడిట్ బేస్డ్ సిస్టమ్స్ అనేది ఇంక్లూడ్ చేశారు. సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో సబ్జెక్టు కోర్సెస్, ఇక్కడ మామూలుగా మనం కోర్స్ అంటాం. సో సబ్జెక్ట్ అన్న కోర్స్ అన్న రెండు కూడా సేమే. సో మనం మామూలుగా ఏ అకాడమిక్ ఇయర్కి వెళ్ళినా, అంటే ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ఎక్కడికి వెళ్ళినా దాంట్లో బిఎస్ అంటే బేసిక్ సైన్స్, ఇంజనీరింగ్ సైన్స్, హ్యుమానిటీస్ అని చెప్పేసి ప్రొఫెషనల్ కోర్, ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ అండ్ ఓపెన్ ఎలెక్టివ్స్, ప్రాజెక్ట్ వర్క్, ఇండస్ట్రీ ట్రైనింగ్ అని చెప్పేసి ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే ఒక్కొక్క సెమిస్టర్లో బేసిక్ సైన్స్ ఈ విధంగా ఉండాలి, ఇంజనీరింగ్ సైన్స్ ఈ విధంగా, హ్యుమానిటీస్ అని చెప్పేసి ప్రొఫెషనల్ కోర్, ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ అండ్ ఓపెన్ ఎలెక్టివ్స్ అని చెప్పేసి ఈ విధంగా సబ్జెక్ట్ని డివైడ్ చేస్తారు. సో అది మనకు 1-1, 1-2లో అయితే అవి పెద్దగా యూజ్ ఏం కాదు, ఎందుకంటే ఎక్కువ 1-1, 1-2లో అన్నీ మనకు బేసిక్ సైన్స్, ఇంజనీరింగ్ సైన్స్, హ్యుమానిటీ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కోర్ సబ్జెక్టులు వచ్చేసి మనకు సెకండ్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో దానికి సంబంధించిన అప్డేట్ మనం నెక్స్ట్ సెమిస్టర్లో మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఫౌండేషన్ కోర్స్ ఏంటిది, కోర్ కోర్సెస్ ఏంటిది, ఎలెక్టివ్ కోర్స్ ఏంటిది, దానివల్ల ఏ విధంగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఎలెక్టివ్స్, ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ అంటే మనకు అంటే చాలా సబ్జెక్టులు కనిపిస్తూ ఉంటాయి. అలా ఒక 10 సబ్జెక్ట్స్ చూపిస్తారు. ఈ 10 సబ్జెక్ట్లో మీరు ఏదైనా ఒక 4 సబ్జెక్టులు చదువుకోవచ్చు. అదేవిధంగా ఓపెన్ ఎలెక్టివ్స్లో ఒక 10 సబ్జెక్ట్ చూపిస్తారు. దాంట్లో ఏవైనా మీకు నచ్చిన ఈజీగా ఉన్న సబ్జెక్టుల, స్కోరింగ్ సబ్జెక్టులో మీరే చూజ్ చేసుకొని మీరే చదువుకోవచ్చు. సో ఆ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకు 2-1 నుంచి వెళ్ళగానే 2-2 నుంచి వెళ్ళగానే స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో అయితే సో అవన్నీ ఫిక్స్డ్ ఉంటాయి. కాబట్టి సో ఆ ఫౌండేషన్కి సంబంధించిన కోర్సెస్ అన్నీ కూడా ఫస్ట్ ఇయర్లో ఉంటాయి. కాబట్టి సో ఎలెక్టివ్స్కి వచ్చేసరికి మనకు అవి సెకండ్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో అప్పటి వరకు మళ్ళీ ఇంకొక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం మీద అయితే ఈ రెగ్యులేషన్లో ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్, ఓపెన్ ఎలెక్టివ్స్ పేరు పైన మనకు నచ్చిన సబ్జెక్ట్ని మనమే చదువుకునే ఒక వెసులుబాటు అయితే ఇచ్చింది. ఇది గతంలో కూడా ఉండేది. సో దానికి సంబంధించి పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. సో అంటే ఓల్డ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా అయితే ఉంటే సో అదే విధంగా ఉంది. కాకపోతే దీంట్లో కొన్ని చేర్పులు అయితే చేశారు. సో అది లాస్ట్లో డిస్కస్ చేద్దాం. కోర్స్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది. కోర్స్ రిజిస్ట్రేషన్ ఇంతకుముందు చెప్పాను. అంటే మనకు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్, 2-1, 2-2, 3-1, 3-2, 4-1, 4-2. సో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి దాంట్లో అవైలబుల్ కోర్సెస్ అంటే 20 కోర్సెస్ అంటే మళ్ళీ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. కోర్సెస్ అంటే సబ్జెక్టులు. సో మొత్తం 4-1లో ఒక 20 సబ్జెక్ట్ చూపించారు. ఆ 20 సబ్జెక్టులో ఇంతకుముందు చెప్పినట్టుగా బేసిక్ సైన్స్, ఇంజనీరింగ్ సైన్స్, హ్యుమానిటీ సైన్స్, నెక్స్ట్ కోర్ సబ్జెక్టులు, ఓపెన్ ఎలెక్టివ్స్ అని చెప్పేసి దీంట్లోకి వెళ్ళి కొన్ని అని చెప్పేసి మనమే టిక్ చేసుకొని అవకాశం అయితే ఇస్తారు. సో ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ప్రాసెస్ అయితే ఇచ్చారు. ఇది గతంలో కూడా ఉండేది. కాకపోతే ఇక్కడ కాలేజెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అంటే సబ్జెక్టు టీచర్స్ ఎంతమంది అవైలబుల్గా ఉన్నారు. అంటే సి చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, జావా చెప్పే వాళ్ళు ఉంటే జావానే ప్రొవైడ్ చేస్తారు. సో అలా కాకుండా అంటే ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్కి వచ్చేసరికి మనకు జావా ఉంటుంది, లేదంటే పిహెచ్పి ఉంటుంది, డాట్నెట్ ఉంటుంది. సో ఇలాగా 4 సబ్జెక్ట్ చూపించినప్పుడు సో వాళ్ళకు ఉన్నటువంటి అవైలబుల్ రిసోర్సెస్ ఓన్లీ జావా చెప్పే వాళ్ళు ఉన్నారు అనుకోండి, దే విల్ ప్రొవైడ్ ఓన్లీ జావా. కాబట్టి మనకు ఉన్నటువంటి అవకాశం అంటే మీకు నచ్చిన కోర్సు జాయిన్ కావడానికి అవకాశం అయితే ఇచ్చారు, నచ్చిన కోర్సు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. బట్ అది కాలేజీ వాళ్ళు పైన కూడా డెసిషన్ డిపెండ్ అయి ఉంటుంది. దానికి సంబంధించిన సమాచారం అయితే ఇక్కడ ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్. సో దానికి సంబంధించి అంటే ఏదైనా కోర్సు రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు చూడే అప్రూవల్ అన్నీ కామన్ ఉంటాయి. సో కాబట్టి కోర్సు రిజిస్ట్రేషన్ అనేది ఏంటంటే ఇక్కడ ఇది చాలామంది కూడా హైడ్ చేస్తారు కాలేజీలో.
ఎందుకంటే ఆ కోర్సెస్ అన్నీ కూడా 2-1 లివి చదవాలి, 2-2 లివి చదవాలి, 3-1 లివి చదవాలి, 4-1 లివి చదవాలి అని చెప్పేసి ఫిక్స్ చేస్తారు. కాబట్టి అది ఇంటర్నల్గా ఒలిగితే బట్ మనకు కోర్సు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించిన సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. సో ఓపెన్ ఎలెక్టివ్స్ అంటే టోటల్గా OE1, OE2, OE3 ఫ్రమ్ లిస్ట్ ఆఫ్ ది ఓపెన్ ఎలెక్టివ్స్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్. ఇంతకుముందు చెప్పాను మీకు. అంటే మనకు కొన్ని సబ్జెక్టులు చూపిస్తారు, ఆ సబ్జెక్టులు మనం ఎప్పుడైనా చదువుకోవడానికి వెసులుబాటులు ఉంటుంది. నెక్స్ట్ ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ అని చెప్పేసి ఉంటే ఇది కూడా సేమ్ మనకు నచ్చిన సబ్జెక్టులు చదువుకోవడానికి. అంటే ఈ కింద ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి, OE కింద ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి, దీంట్లో ఏ సబ్జెక్ట్స్ చదువుకుంటారని చెప్పేసి మనకే అవకాశం ఇస్తే దాంట్లో మనమే ఆప్షన్ చేసుకోవచ్చు. కానీ ఇది కొన్ని కాలేజీలో బలవంతంగా మీరు నచ్చకపోయినా ఈ ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ కింద ఇదే చదవాలి, ఓపెన్ ఎలెక్టివ్ కింద ఇదే చదవాలని చెప్పేసి చెప్తా ఉంటారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అటెండెన్స్ అనేది తెలుసు మీకు అందరికీ. 75 అటెండెన్స్ లేకపోతే D10, దాంట్లో డౌటే లేదు. కాబట్టి 75 అటెండెన్స్ అనేది మ్యాండేటరీగా మనం మెయింటైన్ చేయాలి. అటెండెన్స్ ఆల్సో బీ ఇంక్లూడెడ్ అటెండెన్స్ అప్లోడెడ్ బై ఎవ్రీ ఫోర్నైట్ అటెండెన్స్ యూనివర్సిటీ పోర్టల్. సో ఎవ్రీ 15 డేస్కి ఒకసారి అయితే మనకి అటెండెన్స్ అనేది వాళ్ళు యూనివర్సిటీకి పంపించడం జరుగుతుంది. సో అది ఎప్పుడు అప్ టు డేట్ ఉంటుంది. సో ఈ అటెండెన్స్ని బేస్ చేసుకొని మనకు రాబోయే స్కాలర్షిప్స్ కానీ మనకు డీటెన్షన్ కానీ ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సో అటెండెన్స్ అయితే మ్యాండేటరీగా 75 మెయింటైన్ చేయాలి. ఒకవేళ 75 లేకుండా 65 కనుక ఉంటే మెడికల్ లాంటి అని ఇన్సిడెంట్ జరిగితే దానికి సంబంధించి ఎవిడెన్స్ వాళ్ళకు సబ్మిట్ చేసి సో 65 నుంచి 75 ఉన్న వాళ్ళకు కొంతవరకు ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. కాబట్టి అటెండెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. మీరు అటెండెన్స్ మెయింటైన్ చేయకపోతే మీకు రావాల్సిన రియంబర్స్మెంట్కు సంబంధించి కూడా 75 అటెండెన్స్ మ్యాండేటరీ ఉంది. కాబట్టి సో అక్కడే ఇంపాక్ట్ అవుతుంది, ప్లస్ ఇక్కడ కూడా మనకి డీటెండ్ అవ్వడానికి అవకాశాలు ఉంటుంది. కాబట్టి అటెండెన్స్ అయితే మ్యాండేటరీగా మీరు మెయింటైన్ చేయాల్సిందే. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అటెండెన్స్ లేకపోతే మటుకి డైరెక్ట్గా ద స్టూడెంట్ హూస్ షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్ ఈజ్ నాట్ కండక్టెడ్ ఎనీ సెమిస్టర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టేక్ ది దేర్ ఎండ్ ఎగ్జామ్ అని చెప్పేస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు ఖచ్చితంగా ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి అటెంప్ట్ చేయాలంటే మీకు 75 అటెండెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఎందుకంటే ఎవ్రీ ఫోర్నైట్ అటెండెన్స్ యూనివర్సిటీగా పంపిస్తుంది. యూనివర్సిటీ వాళ్ళే లిస్ట్ ఇచ్చేస్తారు డైరెక్ట్గా. సో ఇవాళ 15 డేస్ అయిపోయింది, రిపోర్ట్ అంతా యూనివర్సిటీకి పంపిస్తారు. నెక్స్ట్ 15 డేస్ ఈ విధంగా టోటల్గా రిపోర్ట్ ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో దాన్ని బేస్ చేసుకుని అక్కడ యూనివర్సిటీ వాళ్ళు కూడా డీటెయిల్ లిస్టులు రెడీ చేస్తారు. కాబట్టి సో మనకి ఇది కాలేజ్ వాళ్ళ చేతులు కూడా ఉండదు. కాబట్టి అటెండెన్స్ అయితే మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక ముఖ్యంగా మనకు ఎగ్జామ్స్ విషయంకి వచ్చేస్తే ఎగ్జామ్స్లో మనకు ఇంటర్నల్ ఎగ్జామ్స్, దాన్ని మిడ్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే కంటిన్యూస్ ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ అని చెప్పేసి ఉంది. అదేవిధంగా సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్ CIE అండ్ SEE అని చెప్పేసి ఉంది. దీంట్లో మనకు ఒక సబ్జెక్ట్కి 100 మార్క్స్ ఉంటే ఈ 100 మార్క్స్ని ఏం చేస్తారంటే 40 మార్క్స్ ఒక పార్ట్గా, నెక్స్ట్ 60 మార్క్స్ ఒక పార్ట్గా, 2 పార్ట్స్గా వాళ్ళైతే డివైడ్ చేస్తారు. సో ఈ డివైడ్ చేసిన తర్వాత ఈ 40 మార్క్స్ ఏ విధంగా కండక్ట్ చేయాలి అండ్ 60 మార్క్స్కి ఏ విధంగా కండక్ట్ చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ఇచ్చారు. సో మొత్తం మీద అయితే మనకి ఈ 40 + 60 టోటల్గా 100 మార్క్స్ కదా. దీంట్లో రెండిట్లలో మినిమం మనం పాస్ కావాల్సి వస్తుంది. సో మినిమం 14 మార్క్స్ అవుట్ ఆఫ్ 40 అంటే 14 మార్క్స్ రావాల్సిందే. అంటే వీళ్ళు మిడ్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. మిడ్ ఎగ్జామ్స్ 40 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఈ 40 మార్క్స్ మిడ్ ఎగ్జామ్స్లో మనకు 35% అంటే 14 మార్క్స్ రావాల్సిందే. అదేవిధంగా ఎండ్ ఎగ్జామ్స్ 60 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. దాంట్లో మినిమం మనకు 21 మార్క్స్ రావాల్సిందే. సో దీనికి సంబంధించిన క్రైటీరియా అయితే చాలా ఇంపార్టెంట్. సో ఈ 2 మార్కులకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే వాళ్ళు ఇచ్చారు. సో 35%. సో ఈ విధంగా మనకు 40 మార్క్స్ ప్లస్ 60 మార్క్స్ని ఈ విధంగా కన్సిడరేషన్ అయితే చేశారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తా ఉన్నాను, 21 మార్క్స్ అవుట్ ఆఫ్ 60, 14 మార్క్స్ అవుట్ ఆఫ్ 40. సో కాబట్టి 40కి ఎన్ని రావాలి అండ్ 60కి ఎన్ని రావాలి, అంటే ఇంటర్నల్ ఎన్ని రావాలి, ఎండ్ ఎగ్జామ్స్ ఎన్ని రావాలి అనేది కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నెక్స్ట్ మేజర్ ప్రాజెక్ట్కి, మైనర్ ప్రాజెక్ట్కి అని చెప్పేసి దానికి సంబంధించింది. సో అవన్నీ మీకు ఫ్యూచర్లో మళ్ళీ మీకు చెప్తాను. సో ఇక్కడ ప్రమోషన్ రూల్స్ అని చెప్పేసింది. ప్రమోషన్ రూల్స్ అంటే మనం ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళడానికి, సెకండ్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళడానికి, థర్డ్ నుంచి ఫోర్త్ ఇయర్కి వెళ్ళడానికి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ టు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి ఎలాంటి రూల్ లేదు.
రెగ్యులర్ కోర్స్ అంటే మీరు ఫస్ట్ సెమిస్టర్లో అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయినా డైరెక్ట్గా సెకండ్ సెమిస్టర్కి వెళ్ళొచ్చు. సో దానికి సంబంధించి అంటే ఫస్ట్ సెమిస్టర్ నుంచి సెకండ్ సెమిస్టర్ మూడడానికి ఎలాంటి రూల్స్ అయితే లేవు. కానీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి అంటే 1-2 నుంచి వెళ్ళి 2-1కి అంటే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి మూవ్ కావడానికి రెగ్యులర్ కోర్స్ ఆఫ్ ది స్టడీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. సో మస్ట్ ద సెక్యూర్ అట్లీస్ట్ 20 క్రెడిట్స్, అట్లీస్ట్ 20 అంటే 1-1-1-2 కలిపి 1-1-1-2 కలిపి మీకు అట్లీస్ట్ ఒక 20 క్రెడిట్స్ రావాలి. అంటే 40 క్రెడిట్స్ ఉంటాయి. 1-1కి సంబంధించి ఒక 20 క్రెడిట్స్, 1-2కి సంబంధించి ఒక 20 క్రెడిట్స్. ఈ రెండు కలిపేసి అట్లీస్ట్ ఒక 20 క్రెడిట్స్ కనుక అంటే 40 క్రెడిట్స్లో ఒక 20 కన్నా మినిమం ఒక 50% సబ్జెక్టులు మనకు కనుక పాస్ అయిపోతే డైరెక్ట్ సెకండ్ ఇయర్కి అయితే మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దీంట్లో ద రిలవెంట్ రెగ్యులర్ అండ్ సప్లీ ఎగ్జామినేషన్ విత్ ద స్టూడెంట్ హౌ టు టేక్ ది ఎగ్జామినేషన్ అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే మన 1-1 ఎగ్జామ్స్ జరుగుతాయి అండ్ 1-2 ఎగ్జామ్స్ జరుగుతాయి. సో 1-2 ఎగ్జామ్స్ అని 1-1 సప్లీ కూడా జరుగుతుంది. సో కాబట్టి 1-2 వరకు 1-2 యాజ్ అండ్ డేట్ 1-2 వరకు మీకు 20 క్రెడిట్స్ కనుక గెయిన్ చేస్తే మీకు డైరెక్ట్గా సెకండ్ ఇయర్కి ప్రమోట్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ టు సెకండ్ సెమిస్టర్కి ఎలాంటి రూల్ లేదు. అంటే 2-1కి ఒకసారి వచ్చేసామంటే ఆటోమేటిక్గా 2-2 కూడా మూవ్ అవుతుంది. అంటే సెమిస్టర్ నుంచి సెమిస్టర్కి ఏ రూల్ లేదు కానీ ఇయర్ నుంచి ఇయర్కి ఉంది. సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ టు థర్డ్ ఇయర్ అంటే 2-2 నుంచి 3-1కి 2-2 నుంచి 3-1కి టోటల్గా 48 క్రెడిట్స్ అవుట్ ఆఫ్ 80. సో ఈసారి 60% ఉంది. సో ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి 50% క్రెడిట్స్ రావాలి. కానీ మనకు సెకండ్ నుంచి థర్డ్ ఇయర్కి మూవ్ అవ్వడానికి 48. సో అవుట్ ఆఫ్ అంటే 80 క్రెడిట్స్ అనేది అప్పటి వరకు ఉంటే ఈ 80 క్రెడిట్స్లో అట్లీస్ట్ ఒక 48 క్రెడిట్స్ వస్తే మీరు సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి రావడానికి ఛాన్స్ వస్తున్నాయి. అదేవిధంగా థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి మూవ్ కావడానికి 120 క్రెడిట్స్కి టోటల్గా 72. సో అంటే 60%. ఓన్లీ ఒక ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి రావడానికి 50% క్రెడిట్స్ ఉంటే సరిపోతుంది. కానీ సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి కనుక మనం చెక్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక 60% క్రెడిట్స్ అయితే మనము గెయిన్ చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించిన సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక 160 క్రెడిట్స్ అయితే కంపల్సరీ ఈ ఎంటైర్ 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీకు 160 క్రెడిట్స్ వస్తేనే మీకు బీటెక్ డిగ్రీ అనేది అవార్డ్ చేస్తారు. సో అక్కడ ఇక్కడ మనకు ఒక పాయింట్ కూడా ఇచ్చారు. సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ కానీ క్రెడిట్స్ ఎగ్జామ్షన్ కానీ ఏమీ కూడా లేదు. 160కి 160 క్రెడిట్స్ రావాల్సిందే. ఉన్న సబ్జెక్టులు ఏవైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఎగ్జామ్స్ రాస్తున్నారో ఆ సబ్జెక్టులు అన్నీ కూడా పాస్ కావాల్సిందే. ఎక్కడ కూడా మీకు ఎగ్జామ్షన్ అనేది లేదు. అంటే ఇంతకుముందు R18 రెగ్యులేషన్ కానీ R15 రెగ్యులేషన్ కానీ మిగతా రెగ్యులేషన్స్లో దాంట్లో కొంత వెసులుబాటు అయితే ఇచ్చారు. కానీ ఇక్కడైతే ఎలాంటి వెసులుబాటు అయితే లేదు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక మిడ్ ఎగ్జామ్స్ ఇప్పుడు మనకు దగ్గరలోనే ఉన్నాయి. మిడ్ ఎగ్జామ్స్కి సంబంధించి 40 మార్క్స్ ఉంటాయని చెప్పాను. ఈ 40 మార్క్స్లో మనకు ఈ పార్ట్గా డివైడ్ చేస్తారు. సో 40 మార్క్స్ని ఏ విధంగా ఎవాల్యుయేట్ చేస్తారు అని చెప్పేసి అంటే కనుక సో ఈ 40 మార్క్స్ని ఏమిటంటే ఇక్కడ కంటిన్యూస్ ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ అంటే మిడ్ ఎగ్జామ్స్. ఈ మిడ్ ఎగ్జామ్స్ 40 మార్క్స్ ఉంటాయి. ఈ 40 మార్క్స్ని ఎన్ని ముక్కలుగా చేశారనంటే పార్ట్ ఏ 10 మార్క్స్, పార్ట్ బి 20 మార్క్స్ అంటే 30 మార్క్సే వచ్చినాయి. ఇక్కడ ఎన్ని మార్కులు వచ్చినాయి? 30 మార్క్స్. పార్ట్ ఏ 10, పార్ట్ బి 20. సో పార్ట్ ఏ కంప్లీట్గా ఆబ్జెక్ట్ టైప్ 10 క్వశ్చన్స్ ఇస్తారు. అంటే మల్టిపుల్ చాయిస్ అంటే ABCD ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి. నెక్స్ట్ 20 మార్క్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. సో పార్ట్ ఏకి సంబంధించి పార్ట్ బికి అంటే 30 మార్క్స్కి అయిపోయింది. ఇంకెన్ని మార్కులు రావాలి? ఇంకా మనకు ఇంకొక 10 మార్క్స్ ఉన్నాయి. ఈ 10 మార్క్స్కి సంబంధించి ఏ విధంగా ఉంటుందంటే ఈ 10 మార్క్స్కు అసైన్మెంట్కి ఒక 5 మార్క్స్ ఉంటాయి. సో అసైన్మెంట్కి 5 మార్క్స్ తీసుకుంటారు. దీని తర్వాత సబ్జెక్ట్ వైవా అంటే ఈ సబ్జెక్ట్ పైన ఎంతవరకు నాలెడ్జ్ ఉందని చెప్పేసి ఓవరాల్గా మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగి అట్లా ఒక 5 మార్క్స్ అంటే టోటల్గా 10 ఏమో క్విజ్, 10 ఏమో 20 మార్క్స్ ఏమో డిస్క్రిప్టివ్, ఒక 5 ఏమో అసైన్మెంట్, ఇంకొక 5 వచ్చేసి ఓవరాల్గా ఆ సబ్జెక్ట్ పైన మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉందని చెప్పేసి వైవా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగి టోటల్గా 40 మార్క్స్ చేస్తారు. సో ఇక్కడ మనకు 40 మార్క్స్లో 30 మార్క్స్ ఫస్ట్ టైం కండక్ట్ చేస్తారు, 30 మార్క్స్ సెకండ్ టైం కూడా కండక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను 10 మార్క్స్ క్విజ్ ఎగ్జామ్, 20 మార్క్స్ డిస్క్రిప్టివ్. సో ఫస్ట్ మిడ్ అయిపోయింది, సెకండ్ మిడ్ అయిపోయింది. ఇక్కడ ఈ 2 మిడ్లు అయిపోయిన తర్వాత ఈ దీంట్లో మనకు యావరేజ్ అనేది తీసుకుంటారు. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు యావరేజ్ ఆఫ్ 2 మిడ్స్. సో ఇక్కడ యావరేజ్ ఆఫ్ 2 అసైన్మెంట్స్ అని చెప్పేసి ఉంది. ఒక్కసారి మీకు
ఇది మీకు అర్థం కావడానికి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో మిడ్ ఎగ్జామ్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు దీంట్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిడ్ ఎగ్జామ్స్కి సంబంధించి మనకు ఎన్ని అని చెప్పాను. సో మిడ్ ఎగ్జామ్స్కి సంబంధించి టోటల్గా 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. సో ఇది మిడ్ 1 అనుకుందాం. సో మీకు ఈ పాయింట్ అయితే చాలా క్లియర్గా, మిడ్ ఎగ్జామ్స్ అనేది ఇంటర్నల్ ఎగ్జామ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఎండ్ ఎగ్జామ్స్ అంటే ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ కంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ పాస్ అయిపోతే సప్లిమెంట్ రాసుకోవచ్చు, కానీ ఇంటర్నల్ ఎగ్జామ్స్ అయితే మనం ఏం చేయలేము. సో ఇక్కడ 10 మార్క్స్కి ఒకటి ఉంటుంది. 10 మార్క్స్ ఇది ఏం చెప్పాను. సో 10 మార్క్స్ ఇది కంప్లీట్గా క్విజ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. 20 మార్క్స్ వచ్చేసి డిస్క్రిప్టివ్ అని చెప్పేసి చెప్పాను, డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. ఇంకొక 5 మార్క్స్ అసైన్మెంట్ అని చెప్పేసి ఉంది, 5 మార్క్స్ అసైన్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. ఇంకొక 5 మార్క్స్ కూడా ఉంటే ఆ 5 మార్క్స్ ఏంటి అనేది మీకు మళ్ళీ నేను చెప్తాను. టోటల్గా మనం చెక్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 10 వచ్చేసాయి, దీంట్లో 20 వచ్చింది. మిడ్ 1లోనే మనకు 20 వచ్చేసాయి. దీంట్లో కూడా 5 వచ్చినాయి అనుకుందాం, 5 వచ్చేసినాయి అనుకుందాం. అంటే టోటల్గా ఇప్పుడు మనకి ఎన్ని మార్కులు వచ్చినట్టు సార్? టోటల్గా మనం చెక్ చేసుకుంటే సమ్ అని చెప్పేసి నేను ఫంక్షన్ రాసేసి ఇవి క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 35 మార్క్స్ వచ్చినాయి. అంటే 35కి 35 మార్క్స్ వచ్చినాయి ఓకే అని చెప్పేసి మనం అనుకుంటే, సేమ్ మరి ఇవే మార్కులు మళ్ళీ మనకి ఎక్కడ రావాలా? ఇవే మార్కులు ఎక్కడ రావాలా? సో ఇక్కడ కూడా రావాలి మళ్ళీ, ఇక్కడ టోటల్ అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇది సేమ్ ఇదే టోటల్ మిడ్ 1కి మిడ్ 2కి సంబంధించి. సో ఇది వేరే ఇది వేరే, దీనికి 2 ముక్కలు నేను చేసి పెట్టిస్తున్నాను. సో దీనికి సంబంధించి టోటల్ ఇక్కడ రాశాను. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది క్లియర్గా మీరు ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్. సో మిడ్ 1 మిడ్ 2 జరిగింది. సో నాకు 10 క్విజ్ ఎగ్జామ్ 10 క్వశ్చన్స్ పార్ట్ ఏకి సంబంధించి 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్కి సంబంధించి మనకు చెక్ చేసుకుంటే కనుక 10 క్వశ్చన్స్కి 10 క్వశ్చన్స్ క్విజ్ టైప్ ఉన్నాయి. నెక్స్ట్ 20 డిస్క్రిప్టివ్లో వచ్చినాయి, 20 మార్క్స్కి వచ్చేసినాయి. 5 అసైన్మెంట్ అని చెప్పేసింది, 5 అసైన్మెంట్ కూడా వచ్చేసింది. టోటల్గా మిడ్ 1కి 35 వచ్చేస్తాయి, మిడ్ 2కి కూడా సేమ్ అదేవిధంగా మార్కులు వచ్చేసాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే యావరేజ్ చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే యావరేజ్ 35 ఇక్కడ ఈ 2 కూడా మనకు ప్లేస్ చేస్తారు. ఈ 2 ఇక్కడ ఫస్ట్ మిడ్లో వచ్చిన మార్కులు ప్లస్ సెకండ్ మిడ్లో వచ్చినటువంటి మార్కులు మనకు తీసుకొని ఇక్కడ యావరేజ్ అనేది చేయడం జరుగుతుంది. సో యావరేజ్ చేసి మనకు ఇస్తారు. సో యావరేజ్ చేసినప్పుడు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది ఒకసారి మనం ఫస్ట్ ఇవి 2 క్లబ్ చేస్తాను. ఒక 35 ప్లస్ 35. సో 35 ప్లస్ 35 ఈ 2 కూడా నేను క్లబ్ చేసి బై 2 చేస్తున్నాను. బై 2 చేస్తే మనకు యావరేజ్ వస్తుంది. ఎన్ని వచ్చినాయి? 35 వచ్చేసినాయి. అంటే ఇక్కడ మనకు టోటల్గా వచ్చిన మార్కులు లేదు సార్, నేను క్విజ్ ఎగ్జామ్ రాయా మిడ్ ఎగ్జామ్, ఎందుకంటే నాకు ఫస్ట్ మిడ్లోనే 35 వచ్చినాయి, నేను రాయను. డిస్క్రిప్టివ్ కూడా నేను ఆబ్సెంట్ అయ్యాను. సరే అసైన్మెంట్ 5 వేశారు. సో ఇప్పుడు చెక్ చేసుకుంటే ఫస్ట్ మిడ్లో 35 వచ్చినాయి, సెకండ్ మిడ్లో 5 మార్క్స్ వచ్చినాయి, యావరేజ్ చేస్తే 20. కాబట్టి ఇక్కడ ప్రతి మిడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో నాకు ఫస్ట్ మిడ్లో ఎక్కువ మార్కులు వచ్చినాయని చెప్పేసి మీరు ఊరుకోవడానికి లేదు, సెకండ్ మిడ్లో నాకు ఎక్కువ మార్కులు వచ్చినాయని చెప్పేసి ఫస్ట్ మిడ్ రాయకుండా ఊరుకోవడానికి లేదు. 2 మిడ్లు కంపల్సరీ రాయాలి, ఎందుకంటే యావరేజ్ కాబట్టి. సో కాబట్టి మీరు చాలా చాలా నాకు 35కి 35 ఫస్ట్ మిడ్లో వచ్చినాయి సార్, మరి నేను సెకండ్ మిడ్ మొత్తానికి ఆబ్సెంట్ అయితే నేను రాను అనుకుంటే అప్పుడు మీకు యావరేజ్ 17.5 వస్తుంది. కాబట్టి మనకు 2 మిడ్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీంట్లో 9 వచ్చినాయి, దీంట్లో ఒక 19 వచ్చినాయి, అసైన్మెంట్లో ఫుల్ మార్క్స్ వేస్తారు. సేమ్ అదేవిధంగా నాకు ఫస్ట్ మిడ్లో ఎట్లా వచ్చినాయి ఇక్కడ కూడా అట్లనే వచ్చేసినాయి. టోటల్గా 33కి 33. లేదు అని అంటే మనకి ఇక్కడ అసైన్మెంట్లో ఒక 2 మార్క్స్ వేస్తారు. సో ఫస్ట్ మిడ్లో 33, నెక్స్ట్ సెకండ్ మిడ్లో 30, అంటే 31.5. సో ఈ విధంగా వచ్చేసాయి. మరి ఈ మార్కులు వేటికి, ఈ మార్కులు కేవలం 35 మార్క్స్కే వచ్చేసినాయి. ఇంకొక 5 మార్క్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా, ఇంకొక 5 మార్క్స్కు ఉన్నాయని చెప్పాను. అంటే మిడ్ 1కి మిడ్ 2కి ఇక్కడ మీకు చెక్ చేసుకుంటే పార్ట్ 1 అంటే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ ఏ, పార్ట్ బి అసైన్మెంట్ కలిపేసి 35 మార్క్స్కి చేస్తారు. ఇంకొక 5 మార్క్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారంటే ఇంకొక 5 మార్క్స్ వచ్చేసి ఇక్కడ సబ్జెక్ట్ వైవా. సబ్జెక్ట్ అంటే ఇట్ ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ అయిపోయిన తర్వాత ఇంకొక 5 మార్క్స్ డైరెక్ట్గా మీకు ఆ సబ్జెక్ట్ పైన వైవా కండక్ట్ చేసి ఇంకొక 5 మార్క్స్ వేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు 31 యావరేజ్ వచ్చినాయి. ఒకవేళ వాళ్ళు కనుక 5 మార్క్స్కి 5 మార్క్స్ వేస్తే అప్పుడు మనకు వచ్చే మార్కులు ఏంటి? సో అప్పుడు మనకు వచ్చే మార్కులు కనుక చెక్ చేసుకుంటే 31 + 5 టోటల్గా మనకు చెక్ చేసుకుంటే కనుక 36 మార్క్స్ అయితే మనకు అందుబాటులో ఉంటాయి. సో 36 అంటే ఇక్కడ మనము 36.5. సో ఈ విధంగా ఉంటాయి. సో ఇది వైవా క్వశ్చన్ అనమాట. ఇది వైవా ఓన్లీ 1 టైమే ఉంటుంది.
సో ఈ వైవా టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగి మనకు డైరెక్ట్గా ఓవరాల్గా టెస్ట్ కండక్ట్ చేసి సో ఈ విధంగా మనకు మార్కులు అలా చేస్తారు. ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఒకటే చెప్తా ఉన్నాను ఏంటంటే మిడ్ ఎగ్జామ్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎండ్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఉంటుంది, కానీ మిడ్ ఎగ్జామ్స్ ఆబ్సెంట్ అయితే చాలా కష్టం. కాబట్టి సో దాని కూడా ఒక ఆల్టర్నేట్ ఉంది. అంటే గతంలో సిబిటిఏ అనేది ఒకటి ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఉంటుండే, కానీ ఇక్కడ సమ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది లేదు. సో కాబట్టి మిడ్ ఎగ్జామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో యావరేజ్ అనేది తీస్తారు. ఈ యావరేజ్ అనేది ఏ విధంగా తీస్తారు, 10 మార్క్స్ 20 మార్క్స్ అసైన్మెంట్ కలిపేసి 35 మార్క్స్ మిడ్ 1కి, 35 మార్క్స్ మిడ్ 2కి. సో దాని నుంచి యావరేజ్ తీస్తారు. దీనికి మళ్ళీ ఇంకొక 5 మార్క్స్ ఆ సబ్జెక్టు పైన ఒక వైవా అనేది కండక్ట్ చేసేసి సో అక్కడ యావరేజ్ వచ్చిన దానికి ఇక 5 మార్క్స్ కలిపేసి టోటల్గా మనకి ఈ విధంగా మనకు మార్కులు అనేది అలాట్ చేస్తారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కూడా మళ్ళీ దీంట్లో ఏం చేస్తారంటే డిస్క్రిప్టివ్ అని చెప్పేసి కానీ అంటే క్విజ్ 10 మార్క్స్ క్విజ్ ఎగ్జామ్స్, నెక్స్ట్ ఒక 20 మార్క్స్ అని చెప్పేసి ఉంటే ఈ 20 అంటే పార్ట్ బి కూడా ఏ విధంగా డివైడ్ చేస్తారు ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించిన సమాచారం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 5 క్వశ్చన్స్ అంటే టోటల్గా మనకు ద డిస్క్రిప్టివ్ షెల్ కంటైనింగ్ 6 ఫుల్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ విచ్ ద స్టూడెంట్ ఆన్సర్. అంటే టోటల్గా మనకు 20 మార్క్స్ కదా, అంటే ఇప్పుడు డిస్క్రిప్టివ్లో ఎన్ని మార్కులు చేస్తున్నారు, టోటల్గా 20 మార్క్స్. 20 మార్క్స్ కంటే 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 6 క్వశ్చన్లో 4 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. 4 క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ కంటైనింగ్ 5 మార్క్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్ కంటైనింగ్ 5 మార్క్స్. సో ఇక్కడ టోటల్గా 6 క్వశ్చన్స్ ఇస్తారు, 4 క్వశ్చన్స్ రాయాలి. 4 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్కి 5 మార్క్స్ అంటే టోటల్గా 25. సో ఇక డైరెక్ట్ దీనికైతే ప్రాబ్లం లేదు, ఎందుకంటే డైరెక్ట్ క్విజ్ క్వశ్చన్స్ కాబట్టి. ఇక్కడ ఈ 20 మార్క్స్కి సంబంధించి అయితే 6 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆ 6 క్వశ్చన్లో ఏవైనా ఒక 4 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ క్వశ్చన్కి 5 మార్క్స్ అని చెప్పేసి ఈ విధంగా డిసైడ్ చేస్తారు. అసైన్మెంట్ అంటే కంప్లీట్గా ఆ సబ్జెక్టు టీచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఎలాంటి అసైన్మెంట్ అయినా ఇవ్వచ్చు. దానికి సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగింది. ఇక లాస్ట్ 5 మార్క్స్ అయితే డైరెక్ట్గా వైవా అని చెప్పేసి చెప్పారు, కాబట్టి ఇక్కడ వైవా అయినా కండక్ట్ చేస్తారు. సో ఈ విధంగా మనకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక ల్యాబ్ విషయానికి వచ్చేస్తే ల్యాబ్ విషయంలో కూడా సో ఇక్కడ కూడా ఇంకొకటి ఇచ్చారు. ఇగో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంతకుముందు చెప్పాను. సో 14 మార్క్స్ అయితే మనకు ఈ 40 మార్క్స్ ఏవైతే మిడ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారో ఈ 40 మార్క్స్కి సంబంధించినటువంటి మార్కులలో కంపల్సరీగా మనకు 14 మార్క్స్ రావాలి. ఒకవేళ 14 మార్క్స్ రానట్లయితే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకు 35% అనేది ఉంది. 14 మార్క్స్ వస్తేనే మనకి ఇంటర్నల్ ఉంటుంది. ఒకవేళ 14 మార్క్స్ కంటే తక్కువ వస్తే మళ్ళీ మిడ్ అంటే మనకు టోటల్గా 6 ఒక సెమిస్టర్లో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 6 సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఒక 2 సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చినప్పుడు మనము ఈ మిడ్ ఎగ్జామ్స్ కూడా సప్లీ టైప్లో మళ్ళీ ఫీజు కట్టేసి మళ్ళీ రాయడానికైతే అవకాశం ఉంటుంది. బట్ ఇది ఒక్కొక్కసారి కాలేజ్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది, కాబట్టి ఒకసారి ఇన్షూట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఓవరాల్గా మనకు మిడ్ ఎగ్జామ్స్ 40 మార్క్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా 14 మార్క్స్ అయితే రావాలి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ మిడ్ ఎగ్జామ్స్లో వచ్చిన యావరేజ్ అదేవిధంగా మనకు వైవా కండక్ట్ చేసిన 5 మార్క్స్ కలిపేసి మనకి ఎండ్ ఎగ్జామ్స్లో కలిపేస్తారు. కాబట్టి ఇక్కడ పదే చెప్తా ఉన్నాను, చాలా 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 ఇంపార్టెంట్ మనకు మిడ్ ఎగ్జామ్స్ అనేది. ఇక దెర్ ఈజ్ నో సిబిటి, అంటే గతంలో మనకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాసేసి అంటే ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా మిడ్ ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తే మనకు ఆన్లైన్లో అప్లై చేసుకునేది, ఆన్లైన్లో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకుని అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మిడ్ ఎగ్జామ్లో ఓన్లీ 5 మార్క్స్ వచ్చినాయి. ఈ మిడ్ ఎగ్జామ్స్లో 5 మార్క్స్ వచ్చినప్పుడు సో ఈ మిడ్ ఎగ్జామ్స్లో 5 మార్క్స్ వచ్చినప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ మనకు మిడ్ ఎగ్జామ్స్లో కాబట్టి మన గతంలో ఉన్నట్టుగా కంప్యూటర్ ఎగ్జామ్ అయితే లేదు, కాబట్టి మీరే దానికి సంబంధించినటువంటి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇది ఒకసారి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక పార్ట్ బికి సంబంధించి 2 అవుట్ ఆఫ్ 6 రైట్. నెక్స్ట్ 40 మార్క్స్ అయిపోయింది కదా, ఇప్పుడు 60 మార్క్స్కి సంబంధించి అంటే మనకు 60 మార్క్స్కే ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ 60 మార్క్స్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్లో కూడా మనకు పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పేసి ఉంటుంది. ఒకసారి మీకు 60 మార్క్స్కి సంబంధించి ఎవాల్యుయేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఒకసారి దీంట్లో చార్ట్ వేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనకు ఎండ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఉంది. ఎండ్ ఎగ్జామ్స్ 60కి. సో ఎండ్ ఎగ్జామ్స్ అనేది డైరెక్ట్గా 60కి ఉంటుంది. సో దీంట్లో పార్ట్ ఏ అని చెప్పేసి ఉంటుంది. సో మీకు దీంట్లో పార్ట్ ఏ. సో పార్ట్ ఏ అనేది కంపల్సరీ క్వశ్చన్స్ టోటల్గా మనకు 10 క్వశ్చన్స్ ఉంటాయి.
10 క్వశ్చన్స్కి 10 క్వశ్చన్స్ కంపల్సరీగా మనం ఆన్సర్ చేయాల్సిందే. పార్ట్ 2B అని చెప్పేసి ఉంటుంది. పార్ట్ 2A ఆర్ పార్ట్ 2B అంటే రెండు అనుకోవచ్చు. సో ఇక్కడ పార్ట్ 2. సో ఇక్కడ 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి టోటల్గా మనకి ఎన్ని క్వశ్చన్స్ అంటే ఇక్కడ మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ పార్ట్ ఏ, ఇది ABA పెట్టేద్దాం మీకు ఈజీగా అర్థం కావడానికి. పార్ట్ 2Bకి సంబంధించి చెక్ చేసుకుంటే కనుక మీకు పార్ట్ 2B అని చెప్పేసింది. సో మనకు టోటల్గా పార్ట్ 2B అనేది 50 మార్క్స్. ఇది వచ్చేసి మీకు 10 మార్క్స్ అని చెప్పాను. 10 మార్క్స్కి ఇది 10 మార్క్స్కి ఉంటుంది. 10 మార్క్స్. ఇది పార్ట్ 2B వచ్చేసి 50 మార్క్స్కి ఉంటుంది. మరి పార్ట్ ఏలో ఇది అంతా ఎండ్ ఎగ్జామ్స్ గురించి చెప్తున్నాను. పార్ట్ ఏ కంపల్సరీ క్వశ్చన్స్ సబ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆల్ యూనిట్స్ క్యారీ ఈక్వల్ మార్క్స్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ వాళ్ళు 5 క్వశ్చన్స్ ఇస్తారా 10 క్వశ్చన్స్ ఇస్తారా అనేది ఒక క్లారిటీ అయితే లేదు. సో ఒకవేళ 5 క్వశ్చన్స్ ఇచ్చారు అనుకోండి, ఈచ్ యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చేసారంటే 5 క్వశ్చన్స్ ఇంటూ 2 మార్క్స్ టోటల్గా 10కి వచ్చేస్తాయి. అంటే 5 క్వశ్చన్స్. పార్ట్ ఏలో 5 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చినా మనకు టోటల్గా 2 క్వశ్చన్స్ అంటే 10. సో దీంట్లో మళ్ళీ సబ్ క్వశ్చన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఓవరాల్గా మనకు 5 క్వశ్చన్స్ వచ్చినప్పుడు 5 క్వశ్చన్స్కి 5 క్వశ్చన్స్ రాయాల్సిందే. ఇట్ ఈజ్ మ్యాండేటరీ. సో ఇది ఇక్కడ మనకు ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. కంపల్సరీ 5కి 5 రాయాల్సిందే. దెర్ ఈజ్ నో ఆప్షన్. కంపల్సరీ క్వశ్చన్స్. కానీ పార్ట్ బికి సంబంధించి ఏ విధంగా ఉంటుందంటే, పార్ట్ బికి సంబంధించి టోటల్గా 50 మార్క్స్ ఉంటే ఈ 50 మార్క్స్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ అంటే టోటల్గా ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి. సో ఏ విధంగా ఉందంటే ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. ఈ క్వశ్చన్ అనేది పార్ట్ బికి సంబంధించి. సో దీంట్లో ఏ ఉండొచ్చు, బి ఉండొచ్చు, సి ఉండొచ్చు. ఓకే. సో ఏ ఉండొచ్చు, బి ఉండొచ్చు, సి ఉండొచ్చు. ఇది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఉంటుంది. సో సెకండ్ క్వశ్చన్ కూడా ఈ సెకండ్ క్వశ్చన్లో కూడా ఏ ఉండొచ్చు, బి ఉండొచ్చు, సి ఉండొచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఈ 2 క్వశ్చన్స్ కూడా మనకు ఫస్ట్ యూనిట్ నుంచి వస్తాయి. ఐదర్ మీరు ఫస్ట్ క్వశ్చన్స్ అన్నా అటెంప్ట్ చేయొచ్చు, లేదా ఏదర్ సెకండ్ క్వశ్చన్ అన్నా అటెంప్ట్ చేయొచ్చు. సో ఆ విధంగా అంటే ఫస్ట్ క్వశ్చన్ ఆర్ సెకండ్ క్వశ్చన్, థర్డ్ ఆర్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ఆర్ సిక్స్త్, ఈ విధంగా మనకు ఉంటుంది. అంటే ప్రతి యూనిట్ నుంచి వెళ్ళి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 2 క్వశ్చన్స్లో మీరు ఏదైనా ఒక క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. అంతేగాని నాకు ఫస్ట్ క్వశ్చన్లకి ఏ వచ్చు సార్, నాకు సెకండ్ క్వశ్చన్లో బి వచ్చు సార్, ఫస్ట్ క్వశ్చన్ సి అంటే కుదరదు. మీరు అటెంప్ట్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్లో ఉన్న అన్నీ అటెంప్ట్ చేయాలి. లేదు అని అంటే సెకండ్ క్వశ్చన్లో ఉన్న సబ్ క్వశ్చన్స్ సహా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఈ విధంగా ఉంటుంది ఆర్ అనే కాన్సెప్ట్ ద్వారా. సో దానికి సంబంధించినటువంటి ఈ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది మళ్ళీ మీకు ఎండ్ ఎగ్జామ్స్ అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. సో దీనికి మనకు దాదాపు 3 అవర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో ఒక్కొక్క క్వశ్చన్ టోటల్గా మనకు 5 క్వశ్చన్స్ అనేది రాయాలి. ఒక క్వశ్చన్కి సంబంధించి మనకు 10 మార్క్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్కి సంబంధించి 10 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 50 మార్క్స్. దీంట్లో మనకు టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయంటే 10 క్వశ్చన్స్ వస్తాయి. సో 5 యూనిట్స్ 10 క్వశ్చన్స్ వస్తాయి. సో 10 క్వశ్చన్స్లో మనకు ఏదైనా ఒక 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. దానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్. సో మీకు మళ్ళీ నేను ఫ్యూచర్లో ఒక మోడల్ పేపర్ తీసుకొని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గతంలో కూడా మనకు ఇదే విధంగా ఉంటుండే, కానీ కోవిడ్తోని చాలామంది ఆ ప్యాటర్న్ అయితే మర్చిపోయారు. సో 10 క్వశ్చన్స్ ఉంటే 10 క్వశ్చన్స్లో మనం 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. కానీ 5 క్వశ్చన్స్ అనేది ఏ విధంగా అటెంప్ట్ చేయాలన్నప్పుడు మనకు ఫస్ట్ క్వశ్చన్లో అన్ని క్వశ్చన్స్ రాస్తామా, సెకండ్ క్వశ్చన్లో అన్ని క్వశ్చన్స్ రాస్తామా అనేది దీనిపైన డిపెండ్ ఉంటుంది. ఆర్ అనే కాన్సెప్ట్ ద్వారా మనకి ఈ విధంగా ఉంటుంది. దానికి సంబంధించిన అప్డేట్ మన ఫ్యూచర్లో చెప్తాను. సో ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టోటల్గా మనకు మిడ్ ఎగ్జామ్ మనకు పార్ట్ ఏకి సంబంధించి స్మాల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ ఈక్వల్ మార్క్స్. ఒకవేళ 5 క్వశ్చన్స్ ఇస్తే 10 మార్క్స్ వస్తాయి. అదే ఇంకా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి మనం 5 క్వశ్చన్స్ రాయాల్సి వస్తుంది. టోటల్గా ఈచ్ క్వశ్చన్ కంటే 10 మార్క్స్, టోటల్గా 50, టోటల్గా 60. సో ఇక్కడ 60 వచ్చినాయి కదా, ఈ 60కి మనకు మిడ్ ఎగ్జామ్స్లో వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో యావరేజ్ మార్క్స్ అవి తీసుకొచ్చేసి కలిపిస్తే టోటల్గా 100 మార్క్స్ వస్తాయి. దీని ప్రకారంగా మనకు మార్క్స్ అనేది అలాట్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు దీంట్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి ఎన్షూర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు నెక్స్ట్ ల్యాబ్కి సంబంధించిన మార్క్స్ ఎవాల్యుయేషన్ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇవ్వడం జరిగింది. ల్యాబ్ కూడా సేమ్ 40 మార్క్స్ ప్లస్ 60 మార్క్స్, అంటే ఒక 40 మార్క్స్ ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ ఉంటుంది, 60 మార్క్స్ ల్యాబ్ ఎక్స్టర్నల్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా మార్క్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో
ఈ 40 మార్క్స్ కూడా మనకు 60 మార్క్స్ అంటే 40 మార్క్స్ డే టు డే ఎవాల్యుయేషను, నెక్స్ట్ ఎండ్ ఎగ్జామ్ మనకు ల్యాబ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఏ విధంగా ఉంటుంది, దాంట్లో డిజైన్ సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కానీ 60 మార్క్స్కి సంబంధించి మనకు ఎవాల్యుయేషన్ ఏ విధంగా ఉంటుందంటే 10 మార్క్స్కు ఎగ్జామ్ రాయడానికి, ఒక 15 మార్క్స్ ఎక్స్పెరిమెంట్ ఎగ్జిక్యూషన్ ఉందా లేదా చెక్ చేయడానికి, ఒక 15 మార్క్స్ ఎవాల్యుయేషన్ చేయడానికి, ఒక 10 మార్క్స్ ప్రజెంటేషన్, నెక్స్ట్ ఒక 10 మార్క్స్ వైవా. సో ఈ విధంగా టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకు థియరీ ఎగ్జామ్ అయినా ల్యాబ్ ఎగ్జామ్ అయినా 40 + 60, 40 + 60. సో ఇక్కడ కూడా సేమ్ 14 మార్క్స్, దాంట్లో 21 మార్క్స్ మినిమం మార్క్స్ రావాలి, రెండు కలిపితే 40 మార్క్స్ రావాలి. సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మనకి దీంట్లో ఇచ్చేసారు, ఇవన్నీ కూడా కామన్. నో ఇంటర్నల్ మార్క్స్ ఇండస్ట్రీకి సంబంధించి డైరెక్ట్ అవి మనకు ఫ్యూచర్లో థర్డ్ ఇయర్ 4th ఇయర్కి వెళ్ళిన తర్వాత ఇండస్ట్రీ ట్రైనింగ్ అని చెప్పేసి ఉంటుంది. సో అప్పుడు మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. గ్రేడింగ్ ప్రొసీజర్. సో గ్రేడింగ్ ప్రొసీజర్ లాస్ట్ ఇయర్లో ఏ విధంగా అవుతుందో అదే విధంగా ఉంది. అంటే మనకు జీపీఏనే ఉంటుంది. జీపీఏ 10 పాయింట్స్, 9 పాయింట్స్, 8 పాయింట్స్, 7 పాయింట్స్, 6 పాయింట్స్ ఈ విధంగా ఉంది. సో మనకు 10 పాయింట్స్ అంటే అవుట్ స్టాండింగ్ ఓ అని, నెక్స్ట్ A+ అంటే 9 అని చెప్పేసి మనకు ఈ జీపీఏ ఉంది. ఆల్రెడీ మీ 10th క్లాస్లో ఏ విధంగా అవుతుంది సేమ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ CGPA అండ్ SGPA ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు, గ్రేడింగ్ పాయింట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని చెప్పేస్తుంది. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత SGPA ఏంటిది, CGPA ఏంటిది విత్ ఎగ్జాంపుల్స్తోని మీకు మళ్ళీ రిజల్ట్స్ రాగానే దానిపైన వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎందుకంటే మీకు చెప్పినా కూడా అది కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత దానిపైన మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో పాసింగ్ వచ్చేసి మినిమం మనకు జీపీఏ 5 అయితే రావాలి. సో 5 కంటే తక్కువ వస్తే ఫెయిలే. సో నెక్స్ట్ అవార్డ్ డిగ్రీ అని చెప్పేస్తుంది. సో మన ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాసు, సో ఇక్కడ జీపీఎన్ చేసుకొని ఉంది. సో CGPA 8 వస్తే ఫస్ట్ క్లాసు, ఒకవేళ 7 అబోవ్ వస్తే ఫస్ట్ క్లాసు షెల్ బి ప్లేస్డ్ అని చెప్పేసి ఉంది ఫస్ట్ క్లాసు. నెక్స్ట్ 6 అబోవ్ సెకండ్ క్లాస్, అంటే 6 GPA అండ్ <7, సో సెకండ్ క్లాస్ ఉంది. ఇది మనము రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాను. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అవార్డ్ ఆఫ్ సెకండ్ ఇయర్ బీటెక్ డిప్లొమా సర్టిఫికేట్. ఇది మనకు గతంలో ఎప్పుడు కూడా లేకుండే. సో ఈసారి ద స్టూడెంట్ ఈజ్ అవార్డెడ్ సెకండ్ ఇయర్ UG డిప్లొమా సర్టిఫికేట్ కన్సర్న్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఆన్ ది కంప్లీషన్ ఆఫ్ ఆల్ అకాడమిక్ రిక్వైర్మెంట్ ఎర్న్డ్ all 80 credits within 4 years from the date of admission up to BTech second year second semester if the student want to exit a 4 years degree BTech degree program అని చెప్పేసింది. సో ఇక్కడ ఏంటంటే మనకు బీటెక్ 4 years చదువుదామని చెప్పేసి మనం జాయిన్ అవుతాం. కానీ కొన్ని కారణాల చేత మనం ఒకవేళ సెకండ్ ఇయర్ తర్వాత బ్రేక్ తీసుకోవాలనుకుంటే సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సెకండ్ ఇయర్ వరకు 80 credits అంటే అన్నీ పాస్, అంటే టోటల్గా 160 credits ఉంటాయని చెప్పాను. ఈ 160 creditsలో మీకు కనుక 80 credits 2-2 వరకు వస్తే సో అప్పటికే మనం ఆ డిగ్రీని నేను చదవలేను సార్, నాకు బీటెక్ డిప్లొమా సర్టిఫికేట్, బీటెక్ డిప్లొమా 2 years బీటెక్ డిప్లొమా సర్టిఫికేట్ తీసుకొని అక్కడ వరకు మనం కోర్స్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. కానీ ఇది దేంతో ఈక్వల్ అంటే డిప్లొమాతోనే ఈక్వల్ అంటే కాబట్టి సో అది మనకు డిగ్రీ కిందకి అయితే రాదు. అది అందుకే అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అవార్డ్ ఆఫ్ సెకండ్ ఇయర్ డిప్లొమా బీటెక్ డిప్లొమా అంటే అది ఇంటర్మీడియట్ ఈక్వల్ అంటే, కానీ కొన్ని కారణాల చేత అంటే గతంలో మనం చూసినట్లయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి డ్రాప్ కావడము ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి సో JNT వాళ్ళు ఏం చేశారంటే 2 years బీటెక్ డిప్లొమా సర్టిఫికేట్, ఒకవేళ మీకు 2 తర్వాత మీకు చదవాలని ఇంట్రెస్ట్ లేకపోతే ఒకవేళ మీరు అప్పటి వరకు అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయి 80 credits వస్తే మీరు 2 years బీటెక్ డిప్లొమా సర్టిఫికేట్ తీసుకొని మీరు డ్రాప్ కావచ్చు అని చెప్పేసి ఉంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఈ 2 డిప్లొమా తర్వాత మళ్ళీ మేము ఫర్దర్గా అడ్మిట్ కావచ్చు అంటే దానికి సంబంధించి అడ్మిషన్ రూల్ కొంత డిఫరెంట్గా ఉంది. మీరైతే అంటే 2 అయిపోయిన తర్వాత ఒక 2 years గ్యాప్ తీసుకొని మళ్ళీ మీరు తిరిగి మళ్ళీ థర్డ్ ఇయర్లో జాయిన్ కావడానికి అయితే అవకాశం ఉంది. ఒకసారి కనుక మీరు 2 తర్వాత నాకు డిగ్రీ సర్టిఫికేట్ కావాలి సార్, డిప్లొమా బీటెక్ డిప్లొమా UG డిప్లొమా అనేది కావాలనుకుంటే మీరు అక్కడికే డ్రాప్ అయిపోయి ఆ డిప్లొమా సర్టిఫికేట్తో మీరు బయటకు రావచ్చు. కానీ మళ్ళీ మీరు ఈ 8 years మీరు డేట్ ఆఫ్ అడ్మిషన్ నుంచి 8 years లోపు ఎప్పుడైనా మళ్ళీ ఎన్రోల్ చేసుకొని మళ్ళీ 3-1లో జాయిన్ అయ్యి మళ్ళీ ఫర్దర్ కంటిన్యూ చేసుకోవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక రకంగా ఒక మంచి డెసిషన్ అనేది చెప్పవచ్చు. సో ఇక
దాదాపు 40 మినిట్స్ అయితే అవుతుంది. సో రెగ్యులేషన్స్లో చాలా మార్పులు చేర్పులు అయితే జరిగాయి. మనకు 160 క్రెడిట్స్ ఎక్కడ కూడా సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అయితే లేదు, ఇక్కడ క్లియర్గా రాశారు. దెర్ ఈజ్ నో ఎగ్జామ్షన్ ఆఫ్ క్రెడిట్స్ ఇన్ ఎనీ కేస్. గతంలో మనం చూసాము R18 R15 అని చెప్పేసి మనకు కొన్ని క్రెడిట్స్ ఎగ్జామ్షన్ ఉంటే అలాంటి ఎగ్జామ్షన్ అయితే ఎక్కడ కూడా లేదు. దానికి సంబంధించి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఫర్దర్గా అంటే మీకు ఇంకా మిడ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎండ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎక్కడ ఏమైనా డౌట్స్ వస్తే నాకు మళ్ళీ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్స్ బేస్ చేసుకొని మీకు మళ్ళీ దానిపైన వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. సో లాటరల్ ఎంట్రీ వాళ్ళకు కూడా అంటే R22 అంటే నెక్స్ట్ ఇయర్ రాబోయే R22 వాళ్ళకి లాటరల్ ఎంట్రీ స్కీమ్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి, వాళ్ళకు ప్రమోషన్ రూల్ ఏంటిది అనేది కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. సో మనకి ఎంటర్ ఈ 4 ఇయర్స్లో ఎక్కడైనా క్రెడిట్ మనకు ఈ రెగ్యులేషన్స్లో చిన్న మార్పులు చేర్పులు జరిగిన కూడా దానిపైన మళ్ళీ మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ మళ్ళీ చెప్తా ఉన్నాను, మిడ్ ఎగ్జామ్స్ అనేది ఎండ్ ఎగ్జామ్స్ కంటే చాలా చాలా ఇంపార్టెంట్. మిడ్ ఎగ్జామ్స్ అయితే కంపల్సరీ రాయాల్సిందే. సో మిడ్ ఎగ్జామ్స్ సంబంధించి మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నా కూడా నాకు మళ్ళీ మీరు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. ఒకవేళ పొరపాటున మిడ్ ఎగ్జామ్స్కు సంబంధించి అంటే టోటల్గా 6 ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పాను. ఈ 6 ఎగ్జామ్స్లో ఏవైనా 2 మిడ్స్లో మనకు తక్కువ వస్తే రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ మనం మిడ్ ఎగ్జామ్స్ రాయడానికి అయితే అవకాశాలు అవుతున్నాయి. కాకపోతే మనకు అన్ని మిడ్ ఎగ్జామ్స్ రాయడానికి తెలియదు, ఏవైనా 2 మిడ్స్ రాయడానికి అయితే అవకాశం అయితే ఇస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉంది, ఎందుకంటే ఇప్పుడే R22 రెగ్యులేషన్ కొత్తగా స్టార్ట్ అవుతుంది. సో దీనికి ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే డెఫినెట్గా ఆ విషయాలన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. సో మరి ఈ JNTU R22 రెగ్యులేషన్ ఏ విధంగా ఉంది అంటే స్టూడెంట్కి ఫేవరబుల్గా ఉందా, మరి అనుకూలంగా ఉందా లేదా అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను చేసే వీడియో ఏ విధంగా ఉంది, మరి R22కి సంబంధించి ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే ఆ కామెంట్స్ని బేస్ చేసుకొని మరింత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఒకటైతే అనుకుంటున్నాను, ఈ R22 రెగ్యులేషన్ నుంచి వెళ్ళి మీకు JNTU అఫిలియేటెడ్ కాలేజీలో ఎక్కడ రిజల్ట్స్ వచ్చినా ఆ రిజల్ట్స్ అన్నీ కూడా మనము ఒక సైట్లో మెయింటైన్ చేసుకుంటూ ఈ R22 బ్యాచ్ వెళ్ళిపోయేంత వరకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ రిజల్ట్స్ కూడా మెయింటైన్ చేద్దాం. సో మీ ఈ కొత్తగా వచ్చిన రెగ్యులేషన్కి సంబంధించిన R22 రెగ్యులేషన్స్ ఏ విధంగా అయితే మూమెంట్ ఉంటుందో ఆ రికార్డ్స్ అన్ని కూడా మనం సేవ్ చేసుకుంటూ ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన అవుతుంది. సో అది మన వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ రిజల్ట్స్ అన్ని కూడా మెయింటైన్ చేద్దామా లేదా, JNTU అప్డేట్స్ ఇద్దామా లేదా అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఒక ఫ్రెండ్స్, జై హింద్.